లో ఉన్నారు అంటే అవుట్ ఇక అలా కుండల్ని కదిలిన తర్వాత హిమాలయస్కి వెళ్ళిపోవాలి, అక్కడ ఉండి ఏదో సాధన చేసి ఇక్కడ వరకైనా తీసుకురావాలి, ఇక్కడికి వెళ్ళాలి, తర్వాత కపాల మోక్షంకి వెళ్ళిపోవాలి. కపాల మోక్షం అని కాదు, అది దాన్ని మనం హైయెస్ట్ స్టేట్ అనమాట. ఇక్కడికి కుండలిని రావటం అనేది ఆ స్టేట్లో ఉండొచ్చు. అసలు కుండలినికి కపాల మోక్షానికి సంబంధం లేదు, అది వేరు, అది వేరు, ఇది వేరు. కపాల మోక్షం వేరు. ఇవేంటంటే మూలాధార, అన్హత, ఆజ్ఞచక్రం, సహస్రారంకి వెళ్ళాలి. అది సహస్రానికి ఎవరిలో వెళ్తారు కాబట్టి అది సహస్రారం అన్నమాట. కనీసం అన్హత, చక్రం ఈ ఆజ్ఞకు వచ్చినా ప్రాబ్లమే. ఇక్కడికి వచ్చేసరికి విపరీతమైన పవర్స్ వస్తాయి అందరికీ కూడా. ఈ కుండల్ని ప్రతి ఒక్కరి దగ్గర పెట్టారు, కానీ లాకేసి పెట్టారు భగవంతుడు. బతికిపోంటారా మాస్టర్ కీ పెట్టి బతికిపోంటారా బాబు అనేసి అది కదిలిస్తే ఆట చూపిస్తుంది. జనరల్గా వాళ్ళందరూ ఎడికి ఏదైనా ఒక దానికి ఎడికి అవ్వడానికి కారణం కుండలిని. కుండలిని కదపకుండా ఉన్నంత వరకు పర్వాలేదు, కానీ కదిపితే డ్యాన్స్ వేస్తుంది. మీకు సెక్స్ మీద కోరికలు కానీ ఇక అన్నీ మొదలవుతాయి అన్నమాట. వాటికి పతనమైపోతారు. ఇప్పుడు ఓకే పతనమైపోతారు. అందుకోసమే ఈ వ్యామోహంలో పడిపోయి వీళ్ళంతా. ఇక దానికి సాధారణ మార్గం ఒకటే కదా సార్, ఇంకేమన్నా ఉందా? ఇలాంటి వాళ్ళందరూ కూడా అట్లా కావడానికి కారణం అది. అప్పుడు ఇంకా అది వచ్చిన తర్వాత కఠోరమైన సాధనకి వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడు ఇక్కడికి వెళ్ళిన దాకా లాక్కు రావాలి, పైకి లాక్కు రావాలి, పైదాకా రావాలి. సహస్రార ఆజ్ఞ వరకు, అన్హత ఇటువరకైనా తీసుకురావాలి. స్వాధిష్ట దగ్గర ఆగిపోయిందంటే గోయిందా. మరి దాన్ని పైకి తీసుకురావాలంటే ఏంటి సార్? ఇయ్యనా ధ్యానాలు సాధన అంతే? వాళ్ళు అనుకునే సాధన చేయాల్సిందే. అది ఆ యోగిక్, ఆ రాజయోగం, ఆ యోగికి పోయాము అంటే అయ్యనుకోవాలి. దానికంటే ఏదో భక్తి మార్గంలో పోవటం బెటర్. కానీ ఈ రాజయోగం వీటిల్లో పోయినప్పుడు మాత్రం ఆ డేంజర్ ఉంటుంది. గురువు దగ్గర ఉండే చేయాలి అంటారు. అందుకోసం ఓకే గురువు దగ్గర సాధన అనేది గురువు కంపల్సరీ ఉండాలి. గురువు లేకుండా చేస్తే మాత్రం ప్రాబ్లం వస్తుంది. దానికంటే ఏం లేకుండా ఉంటే అటు చాలా గొప్పవాడు అనమాట. పాపం వీడింత కష్టపడేదో కొంచెం తీసుకొచ్చాడని వాడి మీద జాలి ఉండదు. ఎదవా వీడు ఇక్కడికి వచ్చి వాళ్ళు నేను చేసే పనులు చేస్తున్నాడని రాయి కొడతారు. అది వాడి గురించి, వాడి స్థితి గురించి, వాడి మానసిక స్థితి, వాడి ఆధ్యాత్మిక స్థితి గురించి ఆలోచించాం మనం సామాన్య వ్యక్తులు. అదే కదా సార్. ఇప్పుడు ఎవడన్నా ఆధ్యాత్మికవేత్త ఉన్నాడంటే వీడేందుకు ఇట్లా చేస్తున్నాడు? అసలు లోపల జరిగే దానికి వాడు బాధ్యుడు కాదు. లోపల ఎంత జరుగుతూ ఉంటుందో అసలుకి వీటిల్లో అసలుకి. మరి ఇంకొకటి అంటారు కదా సార్, నువ్వు బాహ్య ఇదే కాదు అంతర్ప్రయాణం కూడా చేయాలి అనేది ఒక మాట వినబడుతుంటుంది కదా. ఇవన్నీ కూడా ఒక రకంగా స్టేజ్ మీద కూర్చొని చెప్పడానికి బాగుంటాయి అన్నీ కూడా, కానీ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి ఎక్కడుంది? అది మనస్సుకు సంబంధించింది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి అనుకోవచ్చు. మంచి ఆలోచనలు వచ్చినాయి, చెడు ఆలోచించి మంచి ఆలోచించి రెండరా అంటే ఒక బాగుంటుంది. మనకున్న ఆత్మ ఎప్పుడూ పరిశుద్ధమైందే. దానికి ఉన్నత స్థితి ఏంటి అసలుకి? దాన్ని గుర్తించగలగాలి. కానీ అసలుకి దానికి ఏముంది అసలుకి? దానికి ఒక జన్మ లేదు, ఒక మృత్యువు లేదు, దానికి నీటితో తడవదు, కత్తితో తెగదు. అలాంటి దానికి ఉన్నత స్థితి ఏంటి? మళ్ళీ దానికి ఉన్నత స్థితి ఎక్కడిది? మనస్సుకు ఉన్నత స్థితి ఉంది. మంచి చెడ్డ ఆలోచించి మంచి అనండి, బాగుంటుంది. ధ్యానం చెయ్యండి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగండి. ఇవన్నీ కాయిల్ చేసిన వర్డ్స్ అన్నమాట. బాగుంటుంది, రైమింగ్ బాగుంటుంది. ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితి అని. అందుకే తప్పితే ఆత్మకి ఎప్పుడు దాన్ని గుర్తించడం కావాలి. సామాన్యంగా బ్రతకటం సరిపోతుంది. దీనికి ఏ సాధనలో ఏమీ అవసరం లేదు. అంతా జరుగుతుంది అనే జ్ఞానం, అనే గుర్తింపు ఉంటే చాలు.